ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ చామంతి చెప్పమ్మా. నాన్న, అసలేమైందో తెలుసా? ఊర్లో నా బట్టల్లో భద్రంగా దాచిపెట్టిన హారం ఇక్కడ నది దగ్గర కనిపించింది. అసలు హారం నది దగ్గరికి ఎలా వెళ్ళిందో తెలియదు. ఊళ్ళో ఉండాల్సిన హారం నీ దగ్గరికి రావడం ఏంటమ్మా? అవును నాన్న. ఎక్కడుందమ్మా ఇప్పుడది? నా దగ్గరే ఉంది నాన్న. తల్లి, ఆ హారం ఇంత దూరం వచ్చిందంటే అది స్వామివారికి ఎలాగైనా అలంకరించాలని అర్థం. ఎలా అలంకరిస్తావు నాన్న? అలంకరించాలమ్మా. మనం వచ్చింది మహాపుణ్యక్షేత్రానికి. ఇది సాక్షాత్తు ఆ పరమశివుడి సన్నిధి. ఆ హారాన్ని స్వామివారికి అలంకరించి పూజ చేసి తీరాలి. నువ్వేదో విధంగా ఆ హారాన్ని తీసుకురామ్మా. అలాగే నాన్న, ఏదైనా చేసి హారాన్ని తీసుకొస్తాను. సరేనమ్మా, ఉంటాను. నువ్వు జాగ్రత్త. సరే నాన్న. ఇప్పుడు ఈ హారాన్ని ఏం చేయాలి? ఎక్కడని దాచిపెడతాను? అమ్మగారు పదే పదే అడుగుతున్నారంటే ఈ హారం ఆవిడ కంట్లో పడిందంటే తీసుకోకుండా వదిలిపెట్టరు. రానివారు చివరి క్షణంలో నాకిచ్చిన హారం జాగ్రత్తగా నా దగ్గరే దాచిపెట్టాలి. వాళ్ళ మనవరాలు ఎక్కడున్నారో తెలుసుకొని వారికి అప్పగించాలి. నేను అప్పటిదాకా దీన్ని ఎక్కడని దాచిపెట్టను.
అన్నా అమ్మా ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? సరే. ఈ నెంబర్ ఎవరిది? కొత్తగా ఉంది. హలో నాన్న, నేను చామంతిని. చెప్పమ్మా, ఏం తల్లి అంత కంగారుగా ఉన్నావు? ఏం లేదు నాన్న, ఈ హారం నా దగ్గర ఉండటం మంచిది కాదు. అందుకే ఈ హారం నీకిద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికిప్పుడు నేనెక్కడికి రానమ్మా? ఎలా ఇస్తావు నాకు నువ్వు? అసలు ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేనిక్కడ బీచ్ దగ్గర ఉన్నాను నాన్న. ఇక్కడ కొంతమంది ఇసుకతో బొమ్మలు చేస్తున్నారు. నేను కూడా ఒక బొమ్మ చేసి అందులో ఈ హారం పెడతాను. అక్కడ చాలా మంది ఉన్నారని చెప్తున్నావు, మరి ఏ బొమ్మ నేనెలా గుర్తుపడతాను? అవును కదా. హా నాన్న, ఒక పని చేస్తాను. నేను ఒక బొమ్మ గీసి మెడలో మణిహారం డిజైన్ వేస్తాను. ఆ బొమ్మ కిందే హారం ఉంటుంది. ఆ పక్కనే శంఖం కూడా పెడతాను. నువ్వు వచ్చి హారాన్ని తీసుకోనన్నా. సరేనమ్మా. నాన్న, నువ్వు త్వరగా వచ్చి తీసుకో, లేదంటే ఇంకెవరి చేతికైనా వెళ్ళిపోవచ్చు. ఇది ఇప్పటికే చాలా చేతుల వరకు వెళ్ళి చివరికి నా చేతికి వచ్చింది. ఇంకెవ్వరి చేతికి ఈ హారం వెళ్ళకూడదు నాన్న. సరేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళు. అలాగే. థ్యాంక్స్ అన్నా. అయ్యో పర్లేదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.